అప్పుడు నిజాయితీ నిరూపించుకుని మరి మంత్రివర్గంలో రండి. జరిగిన అవకాశం క్లియర్ గా చూపెడుతున్నాం. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు వచ్చి నిరుద్యోగులు వచ్చి పరీక్షకు హాజరైతే ఏ రకంగా మీకు సంబంధించిన వ్యక్తులకి ఏ రకంగా అందులో ఆపదలు జరిగే అందరం చూసాం. కళ్ళ కొట్టేటట్లు చెప్పారు. అందుకు ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగుల పట్ల నిజాయితీగా మీరు కార్యక్రమం చేశామంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాయితీ నిర్పించుకోండి. అంతవరకు మంత్రి వర్గం నుంచి ఆ మంత్రి పక్కన ఉండండి. ఇలాగే చెప్పారు అక్కడ కూడా కబుర్లు. అక్కడికి ఏమైంది? అంతేకాదు వ్యవస్థ ఫస్ట్ పడిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు. ఫీజు రింబర్స్మెంట్ సుమారు 10,000 కోట్ల రూపాయలు వాటికి బకాయిలు ఉన్నాయి. ఫీజు రింబర్స్మెంట్ కానీ లేదా విద్యాదీవెన కానీ వసతి కానీ రెండు కలుపుకుంటే సుమారు 10,000 కోట్లు ఉంది. ఈ పథకం ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆయన హయాంలో కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇదేదో రాజశేఖర్ గారు చేశారు ఈ బకాయిలు నిమ్మని చెప్పారు. అంతెందుకు? నువ్వు 14 ముఖ్యమంత్రి బకాయిలు ఉంటే బకాయిలు తీర్చావు కదా, తీర్చోవాలేదో చెప్పు. ఏదో 1-2 వాయిదాలు మిగిలిపోయి ఉంటే ఆ తర్వాత వచ్చిన బకాయిలు ఉంటే నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఆయన కూడా దాన్ని ఇచ్చారు కదా బకాయిల్ని. అది కంటిన్యూ ప్రాసెస్ కదా. ఆ తర్వాత పడితే మళ్ళీ వచ్చే అధికారంలోకి ఎన్నికల సమయంలో 1-2 వాయిదాలు బకాయిలు అనేది వాస్తవం. మీరే పిటిషన్ పెట్టి బకాయిలు ఇవ్వద్దని చెప్పారు. మన బకాయిలు తెలుగుదేశం బాధ్యత నీకు ఉంది కదా. వాటితో పాటు వాటికి ఎంత అయింది? సుమారు 10,000 కోట్లకి అయింది. 1000 కోట్లు 10,000 కోట్లకి వాళ్ళ బకాయిలు ఉన్నాయి. మరి విద్యార్థులు ఎలా చదువుకుంటారు? మరి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఏ రకంగా వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ లేకపోతే ఉద్యోగాల కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు? ఉద్యోగం వస్తే జాబ్కి ఎలాగ అటెండ్ అవుతారు? రోజు కళాశాల నుంచి వాళ్ళకి తల్లిదండ్రులకి వాళ్ళకి ఫోన్లు చేసి ప్రతిచ్చి చేస్తున్నారు. అవసరం కాదా? ఇప్పుడు మీరు కాలేజీకి ఏం చెప్పారా? అడగొద్దు, ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పట్లే. అడగండి విద్యార్థులని. ఈవెన్ ప్రైవేట్ కళాశాలలో కాదు, ప్రభుత్వ కళాశాలలో కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం. అక్కడ ఉన్న పేమెంట్ సీట్కి ఇవ్వడానికి అక్కడ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఎంత శోచనీయం, ఎంత ఇబ్బంది, ఎంత ధర్మం అయితే. పక్క చేసిన డిఎస్సీలో అవతొకలు చేసి అపోహలు సృష్టించి సుమారు 3 లక్షల కుటుంబాలు వచ్చి దానికి 3 లక్షల విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్తే ఎక్కడ చూద్దామండి? స్పోర్ట్స్ కోటాలో ఎప్పుడైనా సరే మనం ఉంది. స్పోర్ట్స్ కోటాలో స్పెషల్ గా వాళ్ళకి వచ్చి ఉద్యోగం అనేది ఉంది. మా జనరల్ ఎవరికి ఏ ఒలింపిక్స్ లోనో ఎట్లా అయితే ఒకళ్ళో ఇద్దరికో డైరెక్ట్ గా ఉద్యోగం ఇచ్చేవారు. రెగ్యులర్ అపాయింట్మెంట్ జరిగితే వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవాలా, స్పోర్ట్స్ కోటాకి ఏదైతే వాళ్ళు ఆ పెట్టిన పర్సంటేజ్ 3% 5% పెడితే ఆ పర్సంటేజ్ ని ఆ కోటాలో వచ్చిన విద్యార్థికి
ఆ సర్టిఫికేట్ బట్టి చేసి ఇచ్చేవారు. ఇది ఎగ్జామ్ రాసిన తర్వాత. ఇప్పుడు అలా కాదే. ఎన్నికల ముందు పరీక్షల ముందు మొన్న జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 దాని నుంచి సవరణ చేసి కొత్త జీవోలు ఇచ్చారు. 447 జీవోలు ఇచ్చారు. ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ చేస్తారు. మీకు నచ్చిన వ్యక్తులకి, మీకు నచ్చిన మనుషులకి వాళ్ళకి చూసుకోవడంలో ఉద్యోగాలు ఇచ్చేసారు. మళ్ళీ సెలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జీవనం మార్చి మళ్ళీ పాత జీవనం మళ్ళీ ఇప్పించారు. దగ్గరది ఇదంతా సక్రమంగా సవ్యంగా జరిగాయంట. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. సెట్ ఉంటే ఎంక్వైరీ అయిన తర్వాత హాస్పిటల్ అయితే రండి పర్వాలేదు, నాకు అభ్యంతరం. కానీ పక్కకి చదువుకోవడానికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ పథకానికే తోటి పొడుస్తున్నారు. పక్క వచ్చి ఉద్యోగాలకు వచ్చి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఉద్యోగం ఇకపోతే నిరుద్యోగ వృత్తి లేదు ఇవాళ వరకు కూడా. ఏ ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారండి? 2 సంవత్సరాల పైన అయిపోయింది ఉద్యోగం ఇకపోతే. ఎన్నికల్లో గొప్పగా చెప్పారు. ఏంటి ప్రభుత్వం విద్యార్థుల పట్ల, యువకుల పట్ల ఈ రకమైన వివక్షత ఏంటిది? బకాయిలు వచ్చాడితే బకాయిలకు వచ్చి మరి బకాయిలు పెడతారు. మరి కాంట్రాక్ట్ బిల్లు ఇస్తున్నారండి, కాంట్రాక్టులు బకాయిలు పెడతారా? పెట్టట్లేదు మీరు. ఎందుకు? దాంట్లో లబ్ధి ఉంటుంది, వీటిలో లబ్ధి ఉండదు. అంతే కదా. ఏంటిది? ఏం చంద్రబాబు నాయుడు గారు ఏంటిది? ఇదేనా మీ అనుభవం? ఇదే మీరు గొప్పగా చెప్తుంది. పోనీ ఏదైనా కార్యక్రమం అనుకుంటే ఆ స్కూల్స్ లో వచ్చి ఆ నాడు నెలలో కట్టిన స్కూల్ని కంటిన్యూ చేయాలంటే చేయవలసిన బాధ్యత మీకు లేదు. కంటిన్యూ కాదు గవర్నమెంట్ అనేది. ఆ కార్యక్రమం పూర్తి చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు ఎక్కడికి వేసింది అక్కడ ఆపేయండి అన్నాకి. బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ లో చాలా చెట్టు కింద పుట్ట కింద చదువుకునే పరిస్థితి కదా. నీకు కట్టకపోతే మీ పాడైపోతాయి కదా. ఎంత అది దుర్వినియోగం అవుద్ది, ఎంత అదే అప్రతిష్ట. ఆలోచన లేదు. పక్క నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి లేదు, పక్క చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ లేదు, పక్క వచ్చి ఉద్యోగ నియామకాలు చేసిన డిఎస్సి వచ్చి అవకతవకలు, అందులో అవినీతి రాజ్యమనింది. ఏంటి ఎంక్వైరీ అయింది? ఆస్వాదిస్తే థర్డ్ పార్టీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? అది మా డిమాండ్. అంతేకాదు, గొప్పగా నన్ను ఎప్పుడో పేపర్లో చూశాను, ఏదో కారులో వచ్చి బాగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నట్టుగా. సంతోషం, బాగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ప్రారంభోత్సవం చేస్తాం జరుగుతుంది. అదేమి రాష్ట్ర ప్రభుత్వం ఏమి మీరు 5 సంవత్సరాలు ఉద్ధరించిందే లేదు. అందులో 5 సంవత్సరాలు ఏమైనా ఉద్ధరించిందో చెప్పండి. ఈ కార్యక్రమంలో మేము ఉద్ధరించాము, ఈ కార్యక్రమం చెప్పండి. ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందు ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విభజన చట్టం, రాష్ట్ర విభజన చాపకముందే బాగాపురం నుంచి చూస్ చేసింది ఇక్కడ పెట్టాలి. ఇక్కడ నెలమంది 2 చూసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఇది అనువైన స్థలం అని చెప్పారు. సంతోషం. విభజన చట్టంలో దాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద పెట్టాము. ఆ రోజు నేను కూడా ఉన్నాను, ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాను. కార్యక్రమం జరిగింది. తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చి ఎన్ని వేల ఎకరాల భూములు అడిగారు మీరు? 15,000 ఎకరాలు. అవునా? వాస్తవం కాదా? ఎయిర్పోర్ట్ కోసం
పాపా అక్కడ రైతులందరూ ఎన్ని ఉద్యమాలు చేశారండి, వాళ్ళతో కలిసి మేము కూడా చేశాం కదా. ఆ 15,000 నుంచి 5,000కి వచ్చారు. తర్వాత పోనీ 5,000 ఇవ్వండి, 5,000 కూడా అవసరం లేదు అని చెప్పని మేము వాదించాం. మీ ప్రభుత్వం పోయింది, మా ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చారు. వచ్చి 2,703 ఎకరాలు సేకరించాం. ఎవరు సేకరించారు అప్పుడు మా ప్రభుత్వం. ఇదే వ్యక్తులు కాదు, వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతులను ఒప్పించాం. రైతులకు కావాల్సిన కాంపన్సేషన్ చట్ట ప్రకారం ఇవ్వాల్సింది, లేదా ప్రభుత్వం అదనంగా ఇవ్వాలనుకుంటే అది కూడా ఇచ్చాం. అందులో 500 ఎకరాలు ప్రభుత్వానికి ఉంచి ఎయిర్పోర్ట్ కి 2,200 ఎకరాలని వాళ్ళకు వచ్చి అసైన్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ కోసం 500 ఎకరాలని అడ్డే పెట్టాం. తదుపరి మళ్ళీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వం పోయింది. ముఖ్యమంత్రి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మేము ఫౌండేషన్ ఇచ్చినప్పుడే చెప్పారు, అది ఆగస్టు 8 కల్లా ఎయిర్పోర్ట్ మీకు అందిస్తామని చెప్పింది. అంతే సర్వేగంతో వాళ్ళు ప్రైవేటు జిఎంఆర్ సంస్థ కాబట్టి వాళ్ళు ఫైనాన్స్ క్లోజ్ చేసి ఆ కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూసుకోండి. అశోక్ గజరాజ్ కూడా పౌరాణిక మంత్రి తీశాడు, జ్ఞాపకం ఉందా? అప్పుడేం తెచ్చారు ప్రొఫెషన్లో, అప్పుడేం జరిగా? అప్పుడు అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా అప్పుడు ఉండేది కదా. అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అది కదా. అది ఇవాళకి ఏమైనా తయారైందా? ఇప్పుడు ఎన్ని సంవత్సరం అయింది? 15. అది వచ్చినప్పుడు పోయినప్పుడు దాన్ని చూడటం, మా చూడటం, ఇది చూడ ప్రైవేట్ ఇది బాగా అలవాటు. ఎవరైనా పుట్టిస్తే అటు పేరు పెట్టించుకోవడం. పెట్టుకోండి, తప్పుగా కాదు, పెట్టుకోండి. కానీ ఆ కార్యక్రమం కూడా చేయాలి కదా. ఇప్పుడు 1వ తారీఖు నాడు దాన్ని ప్రారంభం చేస్తున్నారు, సంతోషం. ప్రధానమంత్రి గారితో చేస్తున్నారు, సంతోషం. వారు రావడం మంచిగా వస్తే ఈ రాష్ట్రానికో లేకపోతే ఈ జిల్లాకో ఏదైనా ఆయన వరాలు ఇస్తే ఇంకా అందరం ఆనందపడతాం. పార్టీలకు అత్యధికంగా ఎందుకు ప్రజల కోసం ఉన్నాం అందరం. కానీ దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు తెలియదు. ప్రారంభం అయిన తర్వాత ముందు మనం మాట్లాడకూడదని నేను మాట్లాడలేదు. 1వ తారీఖు అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రశ్న పెట్టి ఆ కార్యక్రమాన్ని మీ దగ్గర మళ్ళీ అక్కడ కూడా సభ పెట్టి ఆ సభలో చెప్తాను. అందులో ఇబ్బందులు ఏటో, లోపాలు ఏటో, ఈ ప్రభుత్వం ఏం మరకబెట్టిందో, ఏ విధంగా తూట్లు పడిచిందో విషయాన్ని మీకు చెప్తాను. ఊరికే నన్ను వచ్చి సంబరాలని, దేనికి సంబరం? చేయండి, తప్పు కాదు. అంతే. ఏదైనా చెప్పినప్పుడు చేసినప్పుడు దానికి మాది అని కమిట్మెంట్ తో చెప్పి జరిగిన సమస్య చెప్పి చేస్తే పర్వాలే. నేను చెప్పడానికి ఏముంది మీ దగ్గర? చేయలే. ఎయిర్పోర్ట్ ఇది మీ హయాంలో అది జరగలే, ల్యాండ్ అక్విజిషన్ చేయలేపారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ కార్యక్రమం ఏటో రేపు ప్రధానమంత్రి గారు అయిపోయిన తర్వాత చెప్తుంది. ప్రధానమంత్రి గారు అంత వ్యక్తి ఇక్కడ వస్తున్నప్పుడు మనం దాని గురించి మనం మాట్లాడకూడదు. అందరం సంతోషించాలి, అందరూ స్వాగతించాలి. అందుకే నేను దానికి వెళ్ళట్లే. కానీ అన్న ఈ ఊరేగింపులు, ఈ అట్టాసాలు చూసిన తర్వాత ఏదో అనిపించి మీకు మాట్లాడుతున్నాను. 1వ తారీఖు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ బహిరంగ సభ అక్కడ పెట్టి బహిరంగ సభలోనే చెప్తాను విషయం ఏంటనేది. ఏ కార్యక్రమం ఇది ఈ ప్రభుత్వం తాలూకా తత్వంగా.
ఓ పక్క ఉద్యోగికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఓ పక్క వచ్చి నిరుద్యోగ వృత్తి లేదు, ఓ పక్క వచ్చి జరిగిన మా రిక్రూట్మెంట్ డిఎస్సిలో అవకతవకలు, స్కాము, జీవోలు ఇవ్వడం, మార్చడం, ఇవన్నీ. ఇకపోతే మూడో అంశం అంటే చాలా రోజులు అయింది కాబట్టి ప్రెస్ మీట్ మన విజయనగరంలో మాజీ మంత్రి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత గవర్నర్ గారు ఈ మధ్య 2-3 సార్లు మా పార్టీ ఆఫీస్ గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. మా పార్టీ ఆఫీస్ గురించి ఇచ్చారు కాబట్టి నేను ఇంటర్వ్యూ ఏం మాట్లాడతాను. దయచేసి అశోక్ గజపతిరాజు గారు ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి. గురువింద కింద మచ్చు తాలూకా తత్వం వద్దు, ఈ కింద మచ్చ చూసుకోండి. తెల్లగున్నామంటే కాదు. విజయనగరంలో పూర్వం నుంచి ఉన్న అన్ని కూడా మహారాజా గారి పేరు మీద ఉన్నాయి. గౌరవానికి అందరం దాన్ని ఒప్పుకున్నాం, అందరూ అంగీకరించాం. కానీ తర్వాత రాజభరణ ప్రజాస్వామ్యంలో రాజభరణాలు రద్దు వచ్చింది. జరిగిన పరిస్థితులు అన్నీ తెలుసు. వాటన్నిటి గురించి ఎక్కువగా మనం పోకూడదు. మీ ఆస్తులు వచ్చి ఎవరు తీసుకోవడానికి, ఉండడానికి, లేకపోతే దాన్ని అన్యాయం చేయడానికి ఎవరు తయారుగా లేవు. మేము చేస్తే మేము ఒప్పుకోం. ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. మాన్సాస్తో అవతకులు జరుగుతున్నాయి. మాన్సాస్ ప్రభుత్వంలో కలిపిమని సాక్షాత్ అశోక్ గజపతిరాజు గారే ఆనంద్ గజపతిరాజు గారు ఉన్నప్పుడు లేఖ రాశారు. ఇది వాస్తవం కాదో చెప్పండి, తర్వాత నేను మాడతాను మిగతాన్ని, తర్వాత మాడతాను నేను మిగతాన్ని. మేము ఎప్పుడైనా మా పేపర్ మీద మా రైటింగ్ లో ఎప్పుడైనా రాసామా? ఎందుకు ఇది వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయం మాట్లాడటం? దయచేసి మీ గౌరవం కాపాడుతుంది. మీ ఏ విధంగా గౌరవం ఉన్నారో మాకు తెలుసు. ప్రతిదీ రాజకీయం గురించి, రాజకీయ రద్దు కోసం మాట్లాడద్దు. చెప్పండి, అన్ని చెప్తాం. ఈ ఒక్క విషయం చెప్పానండి, స్వయంగా ఆయన రాశారు లేదండి, నేను చెప్తాను తర్వాత. సర్దు సరే అవుతుంది, కాలాలు గడుస్తున్నాయి, ఇంకా ఎందుకు నేను అనుకుంటూ రోజు వచ్చినప్పుడల్లా వైసీపీ కార్యాలయానికి వచ్చి ఏదో అన్యాకరం తీసి ఏదో వ్యవస్థ పెట్టినారు. దాని పక్కనే ఇచ్చారు కదా మరి శంకర్ ఫౌండేషన్ కి, దగ్గర ఉంది కదా. అదేమైనా పార్టీ కార్యాలయమా శంకర్ ఫౌండేషన్? అది ఎవరైనా వ్యక్తిగతంగా ఇచ్చిందా? ప్రభుత్వం ఇచ్చింది. సత్యం సంస్థకి ప్రభుత్వం ఇచ్చింది. మీ పార్టీ కార్యాలయం కలిగించిందో ఈ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థానాన్ని. ఎందుకు ఇవన్నీ ప్రతిసారి వచ్చినప్పుడల్లా దాని గురించి మాట్లాడటం, ప్రజల్లో దాని గురించి చర్చ, దాన్ని వచ్చి కొన్ని పత్రికలు వచ్చి ఏదో పెద్ద బ్యాండ్ రైటర్ కింద ఎందుకు ఇది? పొలం దగ్గర నీళ్ళు పట్టుకున్నప్పుడు మాట్లాడుకున్న మాటలలాగా ఎందుకు ఇది? చెప్పండి. 100% వైసీపీ పార్టీ కార్యాలయము అది ప్రభుత్వ స్థలము, ప్రభుత్వంది కాబట్టి అక్కడ వచ్చి ప్రభుత్వం దగ్గర తీసుకుని కార్యాలయం కట్టడం జరిగింది. అలాగే మిగతా స్థలాన్ని వచ్చి శంకర్ ఫౌండేషన్ లో ఉన్నారు, ఇంకా ఆ పక్కనే ప్రధానికి ఇచ్చారు తెలియదు. ఆ కార్యక్రమం ఇది అన్నమాట. చెప్పండి, మీరు చెప్తాను. మరి డిబేట్ పెట్టమంటే ఎప్పుడు నా విజయనగరం వచ్చినప్పుడు వారు మాట్లాడుతారంటే మాట్లాడమంటే మేము కూడా మాట్లాడతాం. ఎందుకు? నేను నా కారులోకి వెళ్ళి అడవిడి చూస్తుంటే ఏదో అయింది కావాలనుకున్నా. ఏంది ఎవరికో ఏదో పదవులు వచ్చేవో లేకపోతే ఏదో సంబరాలు చేసుకోనుకున్నా. అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్తాను. దేనికి? ఏదో ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఇది, ఈ గవర్నమెంట్ వచ్చి ఏదో ఉద్ధరించినట్టు.
ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి సరే సంతోషం. ఒక ఎకరం నేలని మీరు వచ్చి ఎగ్జిబిషన్ చేసేది చెప్పండి. ఏమి వచ్చిన తర్వాత కదా 2,700 ఎకరాలకి డబ్బునిచ్చి 2,700 ఎకరాలకి కోర్టు తీర్చి కొంతమందితో ప్రత్యక్షంగా పర్సనల్ గా కుటుంబంతో మాట్లాడి వాళ్ళకి రిహాబిలిటేషన్ కావాల్సిన కాలనీలు కట్టించి వాళ్ళకి కావాల్సిన ఇంపాక్ట్ అంతా క్రియేట్ చేసి ఇచ్చింది. ఇంకా 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 ఉన్నాయి. అవి అందుకు ఇప్పుడు మాట్లాడద్దు, ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం. మళ్ళీ పెద్ద పెద్ద ఆయన దేశ ప్రధాని వచ్చినప్పుడు మనం దీని గురించి ఒక్క మాట చెడిగా మాట్లాడే ధర్మం కాదు. మాట్లాడు కాబట్టి మాట్లాడలేదు కానీ అదేదో కార్లు జ్ఞాపకం వచ్చి ఈ విషయం ఎత్తాను, లేదా అతుకుపోతున్నాం పత్రికలో చూసి ఈ జెండా లభ్యం చూసి. మీకు ముందుగా ఏదైతే డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద నా డిమాండ్ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రులు వచ్చి బాధ్యతను తప్పుకోవాలి, చేయాలందో అలాగే ఏదైతే విద్యార్థులు చదువుకోవడానికి ఇప్పుడు ఇవాళ కాలేజీ యాజమాన్యాలు వాళ్ళు ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు వసతి ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల సకాలంలో పెద్ద పెద్ద బకాయిలు పెరిగిపోవడం, సుమారు 10,000 కోట్లు బకాయిలు ఉండడం వల్ల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో వాటిని వెంటనే విడుదల చేయాలని, అలాగే ఎన్నికల ముందు పెద్ద ప్రచారంగా విద్యార్థుల తాలూకా నిరుద్యోగ యువకుల్లో ఆశలు రేకెత్తించి బాబు వస్తే జాబిస్తాం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని స్థాపనిచ్చి వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు. విఫలైపోయింది ఈ ప్రభుత్వం ఇవాళ వరకు కూడా. ఆ కార్యక్రమాన్ని వెంటనే నిర్వర్తించాలని మరి నేను డిమాండ్ చేస్తూ మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేయాలని ఈరోజు ఈ పత్రికా సమావేశం. ఓకేనా? ఏమున్నాయా మీ దగ్గర పైనుంచి క్వశ్చన్లు ఏమన్నా అడగమని లేవా? సరే అయితే ఉంటే చెప్పండి. సుప్రీంకోర్టు పోయిందనే సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత దాన్ని ఏం చేయాలో ఆలోచన చేస్తూ పెద్ద ఏం చేస్తాం కేంద్రంలో దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలా? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలని మా ప్రభుత్వం లేదా ఆ రోజు మేము కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. ఆ రోజే దీన్ని ఈ రోజు మీ ప్రభుత్వమే, ఆ కుటుంబ ప్రభుత్వమే కదా. కుటుంబ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఎన్నో వాళ్ళకి లాభకారిగా వాళ్ళకి సొంతంగా లాభం వచ్చే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా చేయమని చెప్పచ్చు కదా. దీనికి మేలు జరుగుతుంది. అప్పుడు మా ప్రభుత్వం కాదు, ఇప్పుడు మా ప్రభుత్వం కాదు కేంద్రంలో. మేము డిమాండ్ చేయడం వరకు మా బాధ్యత. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాలి. ఈ ప్రభుత్వం నా క్వశ్చన్ మమ్మల్ని కాదు. ముందులో పోయిన తర్వాత మేమేం చేస్తాం? అయినప్పుడు కేంద్రంలో దాన్ని ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. చట్టసభను చేసి హక్కులు కల్పించాలని. అది ఒకసారి ఆడియో వినండి సార్. చెప్పండి ఏంటి?
దేవస్థానంలో పడగొట్టు కట్టారు ఇది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏదో పందే గారిని అడిగాము, పూజారి గారిని అడిగాము. అదిగా అగమ్మ శాస్త్రాన్ని మొత్తం తెలిసిన వాళ్ళ మీద పండితులను కూర్చోబెట్టి వాళ్ళని అడిగి వాళ్ళు ఏం చెప్తే తప్పు కాదు. కానీ పందుగా మా ఇంటికి వచ్చే పందుగా చెప్పారు, లేదా మీ ఇంటి గుడికి వెళ్తే పూజారిగా చెప్పారు, ఇది కాదు. దేవస్వామి ఆ పండితుడిగా చెప్తే కార్యక్రమం చేయొచ్చు. సింహాచలంలో గాని, తిరుపతి దేవస్థానంలో గాని, లేకపోతే అన్నవరం దేవస్థానంలో గాని ఈ కార్యక్రమం చెప్తే ఆ పండితులు చెప్తే ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళు ఉంటారు కొందరు చిత్తాస్తులు, వాళ్ళు కానీ అడిగే వాళ్ళతో తప్పు కాదు. అయితే కాదు కదా. మీరు అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఒక పేటెంట్ ఉంది, ఏది వ్యవసాయం శుద్ధ దండగా. అందులో భాగంగా ఎప్పుడదే మాట్లాడతాడు. ఆయన వచ్చాడంటే ఆయన దృష్టి అంతా వ్యవసాయం మీద ఉంది. ఎందుకు వ్యవసాయం చేయకూడదు, ఆ భూములు అన్యాయకాంతం అయిపోవాలి, ఆ భూమిని తీసుకోవాలి, ఆ భూములు వాళ్ళ తాబేదారులకి వాళ్ళ పక్కాలకి వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళు బాగుపడాలి, వీళ్ళు వచ్చి నాశనం అయిపోవాలి. ఇవాళ యూరియా సమస్యని గత 5 సంవత్సరాలు ఎప్పుడు వచ్చిందండి ఈ రాష్ట్రంలో? ఇప్పుడు ఎందుకు వచ్చింది? లాస్ట్ 5 సంవత్సరాల్లో కొన్ని కేంద్రంలో మా ప్రభుత్వం ఉందండి, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే కదా. మరి పక్కన రాష్ట్రాల్లో ఎందుకు రావట్లేదు యూరియా సమస్య? అటు వరుసలు ఎందుకు రావట్లేదు? ఆ మాత్రం వాళ్ళ ప్రభుత్వం బట్టి వాళ్ళని మెప్పించో ఒప్పించో వాళ్ళు తెచ్చిస్తున్నారు కదా, అది తెచ్చుకొని అక్కడి నుంచే కదా మనకి వస్తుంది. ఎందుకు వస్తుంది? బాధ్యత లేదు. మళ్ళీ పైపెచ్చి వరేయకండి, ప్రత్యామ్నాయం చూడండి, వ్యవసాయం మానేయండి, వ్యవసాయం మానేసి అన్ని కొరుగు పెట్టండి, అడిగి ఇండస్ట్రీలకు ఇచ్చేద్దాం భూములు, వాళ్ళు వచ్చి అక్కడ వచ్చి అరెస్ట్ అయిపోతారు. వాళ్ళు ఇక్కడ ఏదో బతుకులో చూశారు. ఇది రూపాయికి ఇచ్చేస్తాం, ప్రభుత్వం అప్పటికి వస్తుంది కాబట్టి మీ కార్యక్రమం అంత ఘోరంగా ఉన్నదంటే రాష్ట్రంలో పరిస్థితి అంత ఘోరంగా ఉంది. ఆలోచన చేస్తే చెప్పండి నాయకుల్ని. ఇంపార్షియల్ గా మాట్లాడుతున్నాను. ఏ అంశంలోనూ మేము మా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఈ అంశంలో చాలా నిర్మాణంగా మేము చేసాం. చెప్పండి. వ్యవసాయం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, లేదు గొప్పగా చెప్పారు గోతులు కప్పేస్తారని, ఆ గోతులు కప్పడం కానీ చెప్పండి. ఏం చేశారు? ఒకటి మాత్రం చేశారు, కింద శాస్త్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు హామీలు మాత్రం ఎక్కువ తీసుకోవడం మాత్రం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవినీతి. ముందు ఆ సంగతి తెలుసు, దీని సంగతి చూద్దాం. ఎవరమంది జనం చెప్తారు మాట. అదే మేము కోరుతున్నాం. శుభ్రశిక్షణ అడుగుతున్నా మొద్దనా
పొద్దున్న మానేస్తారా? ఏదైతే పెన్షన్ ఉందో 1వ తారీఖు ఇస్తుంది పెన్షన్ 3,000 రూపాయలు మీరు ఇచ్చేవాళ్ళం, దాన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం ఒకటే. మళ్ళీ అందులో కూడా అలా తగ్గుతూ చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, కొత్త వాడికి పెన్షన్ 2 సంవత్సరాలుగా. మరేంటి గత ప్రభుత్వం అనుకుండేది జనవరిలోను, జూలైలోను, డిసెంబర్లో, జూలైలోను కొత్త పెన్షన్ ఇచ్చారు 60 వాళ్ళని. ఇది ఇప్పుడు ఏ ఒక్కటి చెప్పండి. ఇందాక పేపర్ ఇచ్చాను, వీళ్ళంట ఇది ఇప్పుడు వచ్చి ఈ డబ్బులు చేతికి ఇవ్వడంతోనే ఇంత ఆనందపడతానంట. ఇంతకుముందు డిబిటీ ఇస్తే ఆనందపడేవారు కాదండి. ఇప్పుడు క్యూలు నిలబడి పడితే అది ఆనందం అంట. అది పత్రిక వస్తుంది. ఏమా ఏ అంశంలో చెప్పండి, పలానా అంశంలో ఈ వర్గానికి మేము ఏం చేశాము, ఈ సెక్టర్ న్యాయం చేశాము, అంత గత ప్రభుత్వం కంటే దేశపానంగా చేశామని చెప్పండి. ఇష్టం ఏ సెక్టార్నే XYZ చెప్పడం, ఓపెన్ టు ఆల్ కంపేర్ అని చెప్తాం. ఇంతెందుకు మన యూనివర్సిటీ JNT తీసుకొచ్చాం. JNT యూనివర్సిటీకి వాళ్ళు కాన్వకేషన్ జరిగితే తీసుకొని వైద్యాలు పెడతారండి. ధర్మ అండి. ఇక్కడ రావడానికి వచ్చే ఇబ్బంది అంట, అక్కడ పెట్టారంట. గిరి యూనివర్సిటీకి వైద్యాలు పెట్టడం కూడా తప్పు, కానీ దానికి చిన్న క్లాజ్ ఉంది. భారతదేశ మన దేశ రాష్ట్రకు వస్తుంది కాబట్టి కొన్ని అరేంజ్మెంట్స్ కి ఇబ్బందులు, చిన్న ఊరు అసలు అది వస్తే ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి అంత యూనివర్సిటీ వస్తుంది. గిరిజన ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీకి వస్తే ఒక గిరిజన భారత రాష్ట్రపతి వస్తే ఎంత ఆనందపడతాం, ఎంత మనం ఆనందపడతాం. తర్వాత గవర్నర్ ఇవి తీసుకెళ్లి వైద్యాలు పెడతారు. వైద్య విధానానికి వ్యత్యాసం కాదు, ఆ ప్రాంతానికి అది అవసరం. ఎందుకు గిరిజన విద్యాలయాలు ఎందుకు పెట్టాలి, వైద్యాలు పెట్టుకోవచ్చు, తప్పే. ఎందుకు వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, వెనుకబడిన ప్రాంతంలో ఇలాంటి యూనివర్సిటీతో రావాలి ఆలోచనతో పెట్టించారు. ఆలోచన అక్కడ వచ్చి కాన్వకేషన్ చేస్తే అది ఏంటుంది? 3 అనేది ప్రతి సంవత్సరం అవుతుంది, ఈ సంవత్సరం కొన్ని అడ్డంకులు వచ్చాయంట. 3 సంవత్సరాలతో కలిపి ఒకేసారి ఇంకొక 6 లాగు ఏమైనా అక్కడ ఏమైనా ఇంట్రెస్ట్ ఆటో మీద అవ్వలేదనుకుంటే, కొన్ని కోటి ఏదో కావాలనుకుంటే, లేదు ఎవరికైనా వచ్చే పెద్దవాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం సరిపడలేదంటే, కొన్ని కన్నుకే ఇదేది లేబర్ లేదంటే, రావడానికి కన్వీనియన్స్ లేదంటే అన్నాకి రోజు హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్లు వెళ్తారు కదా. దీనికి ఒకదా రాలేదా హెలికాప్టర్? చెప్పండి. ధర్మ బిల్లు పంపిస్తూ నేనంటే దాని లేఖ రాశాను, రాస్తే ఒక ఛానల్ వేస్తారు, నేనంటే వ్యక్తి చూపెడతానంట వైజాగ్ పెట్టారని. అక్కడ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకి, అక్కడ నుంచి ఎల్ఓపి, నేను ఆ ప్రాంతాన్ని ఇది ఒకటి. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది మన జ్ఞానం, ఎక్కడికి వెళ్తుంది మన తాలూకా నిజం? ఆలోచించండి. కాదు కదా ఇలాంటి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు? ఏం ఆలోచన చేస్తున్నారు చెప్పండి. అందుకే నేను డిమాండ్ చేస్తాను, ఈ అంశాలన్నీ ప్రజలు తెలియాలని ఇవాళ ఈ పత్రిక సమావేశం.